లండన్లో బోనాల జాతర వేడుకలు అంబరానంట. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు యూకే నలుమూలాల నుంచి సుమారు 1000 మందికి పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. స్వదేశంలో నిర్వహించినట్లుగానే సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. తొట్టెల ఊరేగింపు, పోతురాజు ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హంస్లో నగర డిప్యూటీ మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్ హాజరయ్యారు. లండన్ కు ఉన్నత చదువుల కోసం వచ్చిన ప్రవాస తెలంగాణ విద్యార్థి అక్షయ్ ముచ్చలం తమ వంశవృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషం ధరించి బోనాల ఊరేగింపులో పాల్గొని వేడుకలకు సరికొత్త శోభ తీసుకొచ్చాడు. పోతురాజు విన్యాసాన్ని ప్రవాసులే కాక హాజరై ముఖ్య అతిథులు సైతం అభినంది సత్కరించారు. పసుపు కుంకుమ బొట్లల్దాం, ఎలుగుతాంటే దీపాల్దాం, ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగ రాగం, పల్లె పల్లె పావురంగ ఎత్తను కోనం, తిల్లెం పల్లెం కుడుకలు బెల్లం, తర్వాతన యాపకమలు చేసెను గానం, తిల్లెం పల్లెం షావల తాళం, మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్రాయిల్ అంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటున్న తీరును హంస్లో నగర డిప్యూటీ మేయర్ మొహమ్మద్ షకీల్ అక్రమ్ ప్రశంసించారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి చాటి చెబుతుండటం చాలా గొప్పగా ఉందని, టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నృత్య కళాకారిణి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత రాగసుధా విజయమూరి చేసిన నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.